హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శోభారాణి గైనకాలజిస్ట్. ఈ అమ్మాయికి 18 ఇయర్స్. ఒక 15 డేస్ బ్యాక్ హెవీ బ్లీడింగ్ అవుతుందని వచ్చింది. పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ కదమ్మా. అవును మేడం. సో హార్మోనల్ పిల్స్ స్టార్ట్ చేసాము. అయితే ఇప్పుడు ఒక 2 డేస్ నుంచి మళ్ళీ బ్లీడింగ్ అవుతుందని వచ్చింది. టాబ్లెట్స్ ఎట్లా వేసుకుంటున్నామా? ఒక 4 డేస్ అయింది మేడం బంద్ చేసిన. స్టాప్ చేసినావు. ఎందుకు స్టాప్ చేసావు? బ్లీడింగ్ స్టాప్ అయిందని ఆపేసిన మేడం. బ్లీడింగ్ స్టాప్ అయిందని బంద్ చేస్తున్నావు. నేను ఎట్లా వేసుకోమని చెప్పాను? 21 డేస్ కంటిన్యూగా మిస్ కాకుండా వేసుకున్నాను. కానీ మిస్ చేసేసావు. సో చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. హెవీ బ్లీడింగ్ అవుతుందనో లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనో హార్మోనల్ పిల్స్ స్టార్ట్ చేస్తాము. అయితే ఇప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వగానే ఇంక తగ్గిపోయింది కదా అని టాబ్లెట్ స్టాప్ చేస్తారు. టాబ్లెట్ స్టాప్ చేశాక ఏమవుతుందంటే మళ్ళీ ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్లీడింగ్ మళ్ళీ హెవీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది కోర్స్ ఉంటుంది. మొత్తం ఆ 21 డేస్ అయిపోయే వరకు కూడా రెగ్యులర్గా వేసుకోవాలి. అట్లా వేసుకుంటేనే అది పనిచేస్తుంది. సో ఎప్పుడు అట్లా 21 డేస్ పిల్స్ మధ్యలో స్టాప్ చేయొద్దు. స్టాప్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నేను మళ్ళీ నీకు కోర్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ హార్మోనల్ పిల్స్ విషయంలో ఈ మిస్టేక్ ఎప్పుడూ చేయొద్దు. మీ డాక్టర్ ఎలా అడ్వైస్ చేస్తారో అట్లా ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ.